హలో ఫ్రెండ్స్, ప్రజాపాలన అప్లికేషన్స్ అనేది మళ్ళీ స్టార్ట్ కావడం జరిగింది. ఎవరైతే 6 గ్యారంటీల కోసం అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకు ఇక కొత్త గుడ్ న్యూస్ అన్నట్టు మాట. ఎవరికైతే కొత్తగా రేషన్ కార్డు వచ్చింది, మళ్ళీ వాళ్ళకు 6 గ్యారంటీలు అందిస్తలేవు, వాళ్ళైతే కంపల్సరీ అప్లై చేయండి. ఎవరైతే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే తెలంగాణ మరియు ఆంధ్ర సంబంధించిన ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ న్యూస్ అనేది ఇందులో అప్డేట్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా వచ్చేసి మనకు గృహజ్యోతి స్కీమ్ ఉంది. ఈ స్కీమ్ కింద ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు కరెంట్ బిల్ అనేది జీరోగా రావడం జరుగుతుంది. దీంట్లో చూడండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ అప్ టు 200 యూనిట్, అప్లై మోడ్ ఆఫ్లైన్ ఇది అప్లై చేసుకోవాలి. బెనిఫిట్స్ వచ్చేసి జీరో బిల్ అప్ టు 200 యూనిట్స్. ఇది మార్చ్లోనే స్టార్ట్ అయింది. ఇప్పటివరకు దీనికి ఎండ్ డేట్ లేదు. మీరు ప్రజాపాలన ఫామ్ అప్లికేషన్ తీసుకొని అప్లై చేస్తే మీకు ఇది రావడం జరుగుతుంది. దాని తర్వాత మనకు మహాలక్ష్మి స్కీమ్ ఉంది. ఈ మహాలక్ష్మి స్కీమ్ కింద మీరు మీ గ్యాస్ అనేది 500లో తీసుకోవడం జరుగుతుంది. ఇది కూడా మీరు ప్రజాపాలన అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి ఒకవేళ సబ్మిట్ చేస్తే ఇది కూడా మీకు రావడం జరుగుతుంది. దాని తర్వాత ఇల్లు లేని వారు, లేకుంటే స్థలం ఉంది ఇల్లు లేదా, లేకుంటే స్థలం ఇల్లు లేదా, అది కూడా ఇంద్రమ్మ ఇల్లు కింద మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే రండి, మీరు ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. ఈ ఫామ్ చూడండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభయ హస్తం అని ఫామ్ ఉంది కదా, ఈ ఫామ్ మీరు జిరాక్స్ సెంటర్ లేకుంటే నెట్ సెంటర్ దగ్గర ఈ ఫామ్ తీసుకోండి. జాగ్రత్త దీన్ని ఫిలప్ చేసేయండి. ఫస్ట్ చూడండి పైన కుటుంబ వివరాల దగ్గర ఎవరైతే అప్లికేషన్స్ చేసిన వాళ్ళు ఉన్నారో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, వాళ్ళ వివరాలు అనేది ఫస్ట్ పైన నింపండి. అంత నింపినాక తర్వాత పక్కకు ఫోటో పెట్టండి. ఫోటో పెట్టేసి దాని కింద మీ ఆధార్ నంబర్ అన్నీ రాసేసి కింద కుటుంబం ఎంతమంది ఉంటారో అంతమందిని అక్కడ రాసేయండి. తర్వాత ఇక్కడ చూడండి, పథకాలు పేరు వస్తుంది కదా, మహాలక్ష్మి పథకం అని పైన ఉంది కదా, ప్రతి నెల 2500 అది ఉంది, అది టిక్ చేసేయండి. తర్వాత మీరు రైతులు ఉంటే రైతు భరోసా మీద టిక్ చేయండి. తర్వాత ఇంద్రమ్మ ఇల్లు కావాలంటే అది కూడా క్లిక్ చేసేసి ఇందులో కావాల్సిన అన్ని పథకం ప్రతిదీ మంచిగా జాగ్రత్త చదువుకొని తర్వాత మంచిగా అందరం చేసుకొని దానికి కేర్ఫుల్గా మీరు ఫిలప్ చేయండి. అన్ని ఫిలప్ చేసి కింద చూడండి, గృహజ్యోతి పథకం అని ఉంది కదా, దాంట్లో కూడా మీకు ఫ్రీ కరెంట్ కావాలంటే అది కూడా ఫిలప్ చేసేసి దీనికి కావాల్సిన మీ కరెంట్ బిల్ జిరాక్స్ ఒకటి దీనికి పెట్టండి. గ్యాస్ సబ్సిడీ మీకు కావాలంటే దానికి మీ గ్యాస్ స్లిప్ ఉంటుంది కదా, ఆ స్లిప్ కూడా దీనికి పెట్టేసి మీ అందరిది రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు అన్నీ పెట్టేసి ఇది అనేది ఎంపీడీఓ ఆఫీస్లో కానీ మీ గ్రామ పంచాయతీలో ఆఫీస్లో కానీ అధికారులకు పోయి వాళ్ళకి సబ్మిట్ చేసేసి వాళ్ళ దగ్గర అక్నాలజ్మెంట్ రిసిప్ట్ అనేది తీసుకోండి. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూస్ఫుల్ అయితే దీన్ని లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.